ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరో విశేషమైన సంగతులతో నేను మీ ముందుకు రావటానికి ఇష్టపడుతున్నాను. ప్రియులారా, చాలామంది నేను ఇచ్చేటటువంటి ఈ వీడియోస్లో వర్తమానంలో ఉన్నవారు అలాగే బయట వారు కూడా కొన్ని అభ్యంతరాలు వారు వ్యక్తం చేస్తున్నారు. అదేంటంటే, నేను ఒకటి చెప్తున్నాను, కెమెరాల ముందు నిలబడి ఏదో చేయటం కాదు, ఒక మంచి విషయాన్ని తెలియపరుస్తున్నాం. ఇక్కడ పెద్ద పెద్ద కెమెరాస్ ఏం లేవు, కానీ సెల్ ఫోన్లోంచే కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ గడియ వర్తమానంలో చూసినప్పుడు అది ముఖ్యంగా మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ముఖ్యంగా ఈ పరిచర్యలో ఈ వర్తమానం ద్వారా అనేకులు ఆ విశేషమైన సంగతులను తెలుసుకోవటానికి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మా పరిచర్యలో ఉన్నవారికి అలాగే పరిచర్య బయట ఉన్నవారికి కూడా కొన్ని విషయాలు తెలియపరచడానికి నా వంతు బాధ్యతగా నేను ఇది చేస్తున్నాను. కాబట్టి ఈ విషయంలో అనవసరమైన విమర్శలు చేయటం మంచిది కాదని నేను మనవి చేస్తున్నాను. పిల్లరా, ఈ సమయంలో మరొక విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేంటంటే, ఈ గడియ వర్తమానికుడు, ఈ కాలపు ప్రవక్త విలియం మరియన్ బ్రెన్హామ్ గారి పరిచర్యలో ప్రభు చేసినటువంటి కొన్ని విశేషమైన సంగతులు ఒకదాని తర్వాత ఒకటి నేను మీకు తెలియచేస్తున్నాను. అంతేగాని ఇది ప్రసంగ వేదిక కాదు, అలాగే మరొకటి కాదు, కానీ ఇది ఒక సమాచారం అనుకోండి. కొంత సమాచారాన్ని నేను మీకు ఇస్తున్నాను. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన పరిధిలో, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ కృప చొప్పున నేను చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ నేను అంశంలోకి వెళ్తున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనాన్ని నేను చదువుతున్నాను. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నాయనా, కొంత సమాచారము ఈ అంత్య దినాలలో నీ బిడల కొరకు నాయనా సిద్ధపరచడానికి నా హృదయంలో మీరు ప్రేరేపణ ఇచ్చారు. ఆ ప్రేరేపణతో కొన్ని కార్యములు మేము చేయుచున్నప్పుడు కొందరు విమర్శన దృష్టితో చూసిన పరలోకము నుండి చూచుచున్న నీ కన్నులకు నేను చేసేది ఎలాంటిదో నీకు తెలుసు ప్రభువా. ఇది ఎందుకంటే ఇది మా యొక్క పరిచర్యలో ఉన్న వారికి అంత మాత్రమే కాదు, అనేకులకు కూడా కొంత విషదపరచడానికి ఈ మార్గమును నాయన అనుసరించి వెళ్ళుచున్నాం. కాబట్టి ప్రభువా, ఈ యొక్క వాక్యము లేక ఈ యొక్క విషయాలు ఎవరి యొద్దకైతే వెళ్ళుచున్నాయో వారు గ్రహించి తెలుసుకోవటానికి కృప దయచేయి నాయనా. నీ కృపలో ఈ ప్రయాసకు తగిన ప్రతిఫలం దయచేయి. మీరే మాట్లాడండి, మీరే బలపరచండి. సమస్తమును నీ ఆత్మ నడిపింపునకు అప్పగించుకొనొచ్చు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎందుకంటే నేను పదే పదే చెప్తున్నాను, ప్రతి కాలంలో కూడా ప్రవక్తలను అనేకులు వ్యతిరేకించారు. కాబట్టి ఈనాడే కాదండి, ఈ గడియ వర్తమానికుడు ఈ యొక్క రంగం మీద ఉన్నప్పుడు, ఆయన సజీవునిగా ఉన్నప్పుడే అనేకులు ఆయనను బహిరంగంగానే విమర్శించారు. ఆయన మీద అనేక ప్రసంగాలు చేశారు, ఆయన మీద అనేక పుస్తకాలు రాశారు. దాన్ని
ఒక దుర్బోధలుగా చిత్రీకరించారు. ఈరోజు కాదు, ఆది నుండి కూడా ప్రతి ప్రవక్త జీవితంలో మరి ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. అది మాత్రమే కాదు, మీకు తెలియంది కాదు, మరి ఈరోజు బైబిల్ మీద కూడా అనేకులు రాంగ్గా చిత్రీకరిస్తూ ఉన్నారు. అది మీకు తెలుసు. ఇది ఈ పరిశుద్ధ గ్రంథమని మనం నమ్ముచున్నాం, కానీ అది ఒక భయంకరమైన పుస్తకం అన్నట్లుగా, అది చదివితే సమాజం చెడిపోతుంది అన్నట్లుగా అనేవారు లేరా? బైబిల్లో ఉన్నటువంటి విశేషమైన విషయాలను గురించి ఎగతాళిగా మాట్లాడేవారు లేరా? దాన్ని చులకన చేసి మాట్లాడేవారు లేరా? కాబట్టి ప్రతి కాలంలో కూడా నిజమైన సంగతులను విమర్శించేవారు ఉన్నారు. అది మాత్రం గమనించాలి. కాబట్టి ఎందరో బైబిల్ని విమర్శిస్తున్నారు, ఎందరో బైబిల్ని కాల్ చేస్తున్నారు. మనం ఏం చేయగలుగుతున్నాం? కాబట్టి ప్రియులారా, విమర్శించే ముందు అది కొంచెం మీ మనస్సులో ఆలోచించి, ఇది దైవ కార్యము, దేవుని పని, ఒక దైవదాసుడు ఈ విధానంలో ఆ వాక్యాన్ని ఇతరులకు పంచడానికి, ఆ సత్యాలను తెలియజేయటానికి కొంత కృషి చేస్తున్నాడని మీరు సంతోషిస్తారని నేను నమ్ముచున్నాను. విమర్శించే గుణం ఉంటే ప్రతి దాన్ని విమర్శిస్తారు, దానికి నేనేం చేయలేను. కానీ నా వంతు బాధ్యత, నేను దాన్ని అవమానంగా ఫీల్ అవను. నాకు తెలిసిన దాన్ని ఈ సమాజంలో అందించటానికి నేను ఇష్టపడుతున్నాను. నా సంఘానికి నేను బోధించుకుంటున్నాను. అవన్నీ కూడా కొన్ని వాక్యానుసారమైన విషయాలు, వివరణలు ఇస్తూనే, అది ఆత్మీయ కుటుంబం కనుక మేము కొన్ని విషయాలు అక్కడ ముచ్చటించుకోవటం జరుగుద్ది, వాక్యం ద్వారా హెచ్చరిక చేయటం జరుగుద్ది, గద్దించడం జరుగుద్ది. ఇవన్నీ బయట వారికి ఎలా ఉంటాయంటే గందరగోళంగా ఉంటాయండి. అందుకని కొన్ని సరళంగా బోధించే విషయాలను మరి మా యూత్ రికార్డ్ చేసి విడుస్తూ ఉంటారు, అది వేరే విషయం. కానీ కొన్ని ప్రత్యేక విషయాలు బోధించేటప్పుడు సంఘంలో అవన్నీ కూడా క్లియర్గా వివరించడానికి సమయము సరిపోదు. కాబట్టి ఎనీహౌ దేవుడు నా హృదయంలో ఒకటి పెట్టాడు, దాన్ని నేను చేస్తున్నాను. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ సమాచారాన్ని తెలియచేయటానికి ఆయన నన్ను ప్రేరేపించాడు, నేను ఆ కార్యాన్ని చేస్తున్నాను. అది ఈనాడు కాదు, అంతకుముందు ఆడియో రికార్డ్ చేసి అనేక విషయాలు నేను ఆ యొక్క మరి ప్రజల యొద్దకు తీసుకొని వచ్చాను. కాబట్టి ఎందరో కూడా దాని ద్వారా ఆదరించబడ్డామని వారు చెప్పారు. కొన్ని ప్రత్యేక విషయాలు తెలుసుకోవటానికి అది ఉపయోగపడింది, ఎందుకంటే లైన్గా వినటానికి అది ఆస్వాదముగా ఉన్నది. కాబట్టి వర్తమానంలో చాలామంది గొప్ప గొప్పవారు ఉన్నారు, కానీ సీనియర్ పాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఎన్నడూ కూడా నిజమైన పొరపాటును ఖండిస్తారు తప్ప ప్రతి దాన్ని వారు సీరియస్గా తీసుకోరు. వాళ్ళ వలన ప్రాబ్లం లేదు. కాబట్టి ప్రాబ్లం వల్ల ఎవరు వస్తున్నారంటే ఈ వర్తమానంలో మరి సంపూర్ణత ఎరగని వారు మాత్రమే విమర్శన ధోరణితో వెళ్తున్నారు. కాబట్టి పిల్లరా, దయచేసి అర్థం చేసుకోవాలి, దైవిక ప్రేమతో చూడండి, అప్పుడు ఏ పొరపాటు కనపడదో. సో ఇక అసలు సంగతికి వెళ్తాను. నేనేం చేస్తున్నానంటే ఈ విషయాలను క్లుప్తంగా అందరికి అర్థమయ్యేటటువంటి స్థితిలో తీసుకెళ్తున్నాను. మీకు ఒక విషయం చెప్తున్నాను, అది అర్థం అవ్వాలనేటటువంటిది కాదు, కొందరైనా అర్థం చేసుకోవాలని. కాబట్టి ఏది ఏమైనా నా హృదయంలో ఉన్న ఆ విషయాలన్నీ నేను మీకు స్పష్టంగా తెలియజేశాను. కాబట్టి ఇప్పుడు విలియం మరియన్ బ్రెన్హామ్ గారి పరిచర్యను గూర్చి ప్రత్యేకంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఘడియలో ఈ వర్తమానికుని దేవుని చేత పంపబడిన వ్యక్తిగా మేము అంగీకరిస్తున్నాం. ఇతరులు అంగీకరించకపోయినా మాకే నష్టం లేదు, కానీ మేము అంగీకరించాం కనుక దాని గురించి తెలియచేయవలసిన బాధ్యత మా మీద ఉంది. చాలామంది అంటున్నారు, మీరు యేసు ప్రభువుని మరి గూర్చి ఎక్కువగా మాట్లాడకుండా ప్రవక్త గురించి మాట్లాడతారేంటి అని. ప్రియులారా, నేను ఒక విషయం చెప్తున్నాను, ఇక్కడ ప్రవక్తను మేము కనపరచట్లేదు. ఆ విషయాలు మీరు స్పష్టంగా తెలుసుకోండి. ఒక ప్రవక్త ఉన్నాడు, అతడు రంగం మీదకి వచ్చాడు, వెళ్ళాడు,
ఆ తర్వాత పరిస్థితులన్నీ, ప్రవచనాత్మకమైన పరిస్థితులన్నీ జరుగుతున్నాయి. ఆ ప్రవక్తను దేవుడు అనేక రుజువుల చేత నిరూపించుకున్నాడు అనేటటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేయటానికి ఇష్టపడుతున్నాను. అంతకు మించి వేరే ఏం లేదండి. ఓకే ప్రియులారా, బైబిల్లో ఇందాక మనం చదువుకున్నామో, యోహాను భక్తుడు అంటాడు, అపోస్తలుడైన యోహాను, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన సూచక క్రియలు, ఆయన చేసిన కార్యాలు వ్రాయవలసి వస్తే భూలోకమైనను ఆ గ్రంథాన్ని రాయటానికి సరిపోదు అన్నాడండి. కాబట్టి పిల్లరా, ఆయన శరీరధారిగా వచ్చి చాలా కార్యాలు, మనకి కొన్ని కార్యాలే తెలిసాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలలో వ్రాయబడిన సమాచారమును బట్టి యేసుక్రీస్తుని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాం. వారు రాశారు కాబట్టే మనం తెలుసుకుంటున్నాం. నా మాట అర్థం చేసుకోవాలి మీరు. కాబట్టి వారు ఏమన్నారు, మేము కొన్ని మాత్రమే వ్రాయగలిగాము, ఇంకా జరిగిన కార్యాలన్నీ వ్రాస్తే ఈ భూలోకమే సరిపోదు అన్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడు. ఇంకా ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచినట్లయితే నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు అని. ఇప్పుడు ఈ కార్యాలన్నీ నేను చెప్పడం ద్వారా ఏమవుతుంది? ఆయన ఆ భూతకాలంలో మాత్రమే కాదు కానీ ఆయన వర్తమాన కాలంలో, రాబోయే భవిష్యత్ కాలంలో కూడా ఉండే దేవుడు అనేటటువంటి విషయాలు మీకు అర్థమవుతాయనేటటువంటిదే నా ఆకాంక్ష. కాబట్టి ఇవి చెప్పడం ద్వారా ఈనాడు కూడా దేవుడు తన ప్రజల ద్వారా, తన ప్రవక్తల ద్వారా, తన భక్తుల ద్వారా కార్యాలు చేస్తూ ఆయన ఉన్నాడని నిరూపణ జరుగుచున్నదని మీకు తెలియచేయటమే నా వంతు బాధ్యత. అది నాకు అప్పగించబడిన ఆ పరిధిలో నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, చర్చెస్ మాకు ఉన్న పరిచర్యలో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి నేను కొన్ని విషయాలు అక్కడ మాట్లాడినప్పుడు, అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి, ప్రభు ప్రేరేపణను బట్టి నేను ఆ చర్చిలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిదిద్దటానికి నేను సువార్త అక్కడ చేస్తాను, లేకపోతే వాక్యాన్ని ప్రకటిస్తాను. కానీ ఇక్కడ ఒక సమాచారాన్ని మాత్రమే నేను మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను. అంతకుముందు కూడా చాలా సమాచారాలు నేను మీ ముందుకు తెచ్చాను. ఆ యూట్యూబ్ ఛానల్లో మీరు ఒకసారి వెళ్ళి చూస్తే అనేక విషయాలు ఉన్నాయి అందులో. కాబట్టి పిల్లరా, నేను మరలా చెప్తున్నా, సంఘముతో మాట్లాడేది వేరు, యూట్యూబ్లో నేను చెప్పేది వేరు. ఇది ఒక చిన్న సమాచారం మాత్రమే. దీని ద్వారా ఏదో గొప్ప కార్యాలు జరుగుతాయని కాదండి. కాబట్టి విమర్శన దృష్టి మంచిది కాదు. సో ప్రియులారా, ఇక్కడ లెక్కలేనన్ని అద్భుతాలు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద చేశాడు. ఆయన వెళ్ళిపోతూ నా ఆత్మను మీ మధ్య ఉంచుచున్నాను అన్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించాక చాలా గొప్ప కార్యాలు ఆయన ప్రకటించినట్టుగానే జరిగాయి. అపోస్తులైన పౌలు గారి చేత దేవుడు విశేషమైన అద్భుతాలు చేశాడని అపోస్తుల కార్యాలు 19లో మనం చూడగలము. అలాగే ప్రియులారా, తన భక్తులందరి ద్వారా, అపోస్తులందరి ద్వారా పలు కాలాల్లో దేవుడు కొన్ని కార్యాలు చేస్తూ తన వాక్యాన్ని రుజువుపరుస్తున్నాడు. గ్లోరీ. కాబట్టి ప్రియులారా, ఆ సందర్భంలోనే ఈ గడియ వర్తమానికుని ద్వారా దేవుని ప్రవక్తగా ఆయన రుజువు చేసుకోవటానికి కొన్ని సూచనలను ఇచ్చాడు ఆయన. కాబట్టి ఆ సూచనలు ఆయనను రుజువుపరుస్తున్నాయి. ప్రియులారా, దయచేసి గమనించాలి. కాబట్టి ఇక్కడ గమనిస్తే దేవుడు చేసిన కార్యములు అపోస్తులవి కావు కానీ అవి పరిశుద్ధాత్మ కార్యములై ఉన్నవని మనం గ్రహించాలి. అలాగే ప్రియులారా, విలియం బ్రెన్హామ్ గారిలో దేవుడు చేసిన కార్యాలు, ఆయన దైవము కాదు, లేక దైవ సమానుడు కాదు. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనిస్తే కేవలం ఆయన దేవుడు వాడుకున్న ఒక పాత్ర అయి ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క శరీరం అనే గుడారంలో దేవుడు ఆ కార్యాలు చేశాడని వధువు నమ్ముతుంది. కాబట్టి అవి మీకు తెలియచేయడానికి
నేను ఆసక్తితో ముందుకు వెళ్తున్నాను. కాబట్టి వర్తమానంలో ఉన్నవారు కూడా, నా తోటి సహోదరులు కూడా గమనించాలని నేను మనవి చేస్తున్నాను. మనం సమాచారము కరెక్ట్గా ఇవ్వనందువల్ల కొన్ని రకాలైన ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నాం. చాలామంది నాతో అన్నది ఏంటంటే, ఈ యొక్క చర్చెస్లో సేవకులు, వర్తమాన సేవకులు ఊదరగొట్టేస్తున్నారు, క్యాచ్ చేయలేకపోతున్నాము, పట్టుకోలేకపోతున్నాము. కొంచెం క్షుణ్ణంగా మీరు చక్కగా వివరిస్తున్నారు, మరింత విస్ఫుటముగా కొంచెం తెలియచేయమన్న కారణం ఇది. నా వంతుగా నాకు దేవుడు ఇచ్చాడు, అందుకని దాన్ని క్షుణ్ణంగా తెలియజేసే క్రమమే తప్ప వేరొకటి కాదు. కాబట్టి దేవుడు నాకు ఏది ఇచ్చాడో నేను దాని ప్రకారం వెళ్తాను, దేవుడు మీకు ఏది ఇచ్చాడో మీరు దాని ప్రకారం వెళ్ళండి. కాబట్టి ఏది ఏమైనా మనం ప్రభు పని చేస్తున్నామో. సో మనం ముందుకెళ్దాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప సువార్థికులు ఎందరో ప్రవక్త కాలంలో గొప్ప గొప్ప కార్యాలు చేశారు. కాబట్టి వారిలో ఒకడైనటువంటి టిఎల్ ఆస్బర్న్ ఇలా అన్నాడు. ఏమన్నారో తెలుసా? 2000 సంవత్సరాల క్రితం గలిలయ తీర ప్రాంతంలో సంచరించిన అదే యేసు ఈరోజు విలియం బ్రెన్హామ్ లేకపోతే బ్రదర్ బ్రెన్హామ్ గారి ద్వారా ఆయన మరలా కనపరుచుకుంటున్నాడు అని చెప్పాడండి. ఇది వాక్య సత్యం. కాబట్టి పలుమార్లు ఈ గడియ వర్తమానికుడు మాట్లాడుతూ ఆయన ఇక్కడ ఉన్నాడని తెలియపరచుటకే లేక రుజువుపరచుటకే నా పరిచర్య ఉన్నది. ప్రియులారా, ఈరోజు పరిస్థితి ఏంటి? ఆయన ఉన్నాడని ఎలా రుజువు అవుతుంది? కొన్ని కార్యముల వల్ల ఆయన ఇక్కడ పరిచర్య ద్వారా తను తాను రుజువుపరుచుకుంటున్నాడు. ఆ దినమున లోకం మరి ఎన్నడూ చూడదు, మీరు నన్ను చూస్తారు, ఎందుకంటే నేను మీలో ఉంటానో మీతో ఉంటాను. మాట్లాడువారు మీరు కారు, నేనే మీలో నుండి నేను మాట్లాడతానని ప్రభువు చెప్పాడు. గ్లోరీ టు గాడ్. మన 5 ఇంద్రియాలతో, మన 5 సెన్సెస్తో చూస్తే అది అర్థం కాదు ప్రియులారా. పరిశుద్ధాత్మ కావాలా. పరిశుద్ధాత్మ లేకుంటే కొందరి ప్రయాస అర్థం కాదు. ఇక్కడ మమ్మల్ని మేము గొప్ప చేసుకోవడం కాదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా కొన్ని విషయాలు మీకు తెలియచేయాలనేదే నా ఆకాంక్ష. కాబట్టి మాట్లాడువారు మీరు కాదు, నేనే ఉండి మాట్లాడతానని ప్రభు చెప్పాడు. కాబట్టి పిల్లరా, ఈ స్వస్థతలు, వివేచనలు, విస్తారమైన అద్భుత కార్యాలు, పలకబడిన మాట ద్వారా సృష్టి చేయుట, మేఘములను గద్దించుట, తుఫానును ఆపివేయుట, ఇలా ఎన్నెన్నో కార్యాలు ఈ దీన సేవకుని పరిచర్యలో జరిగాయండి. దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మోషేలో దేవుడు ఉండి ఈగలను, కప్పలను సృష్టించాడు, ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. ఏలియా ద్వారా 3.5 ఏండ్లు వర్షమును ఆపాడు. మరలా అతని ప్రార్థన ద్వారా వర్షం కురిపించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆయన మారలేదు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడని పలు సందర్భాల్లో ప్రవక్త ఎక్కువగా ఆ మాటను జ్ఞాపకం చేసుకునేవారు. కాబట్టి పిల్లరా, ఇక్కడ నేను ఈ దినాన అన్నీ చెప్పలేను, కానీ మరి కొన్ని భాగాలుగా మీతో మాట్లాడటానికి నేను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి అనేక విషయాలు మనం చెప్పుకోలేం, కానీ కొన్ని విషయాలు ఈరోజు చెప్పుకుందాం. ఆ తర్వాత ప్రభు చిత్తమైతే మరి కొన్ని వీడియోస్ మేము చేసినప్పుడు వాటిలో మరికొన్ని విషయాలు నేను మీ ముందుకు తీసుకొస్తాను. మీరు గమనించాలి, నేనేం చేస్తున్నానంటే ఒక్కొక్క టాపిక్ మీ ముందుకు తెస్తున్నాను. కాబట్టి దాన్ని మీరు ఒకసారి వినండి. ఆ తర్వాత మీకు ఎక్కడైనా అవకాశం ఉంటే ఆ వర్తమాన సంఘాల్లోకి వెళ్ళి మిగతా విషయాలు మీరు తెలుసుకొని వినొచ్చు. మీకు ఎక్కడ కూడా అవకాశం లేకపోతే మీరు ఆహ్వానిస్తే మేము కూడా వచ్చి కొన్ని విషయాలు మీతో మాట్లాడటానికి అవకాశం ఉంటుందని నేను నమ్ముచున్నాను. ప్రియులారా, ఒక ప్రవక్త విషయంలో ఆయన ఈ యొక్క రంగం మీద ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు చేసిన కార్యాల్లో, దేవుడు చేసిన కార్యాల్లో కొన్ని మీ ముందుకు తెస్తున్నాను.
ఒక పొగరుబోతు దున్న వెనక్కి వెళ్ళుట. ఓకే, 1945లో మరి ఈ గడియ వర్తమానికుడు జెఫర్సన్విల్కి దగ్గరగా ఉన్న హెన్రీ నిల్లో గేమ్ వార్డెన్గా వర్క్ చేస్తున్న వేళలో ఏటిలో చేప పిల్లలను వేయుచూ ఉండెను. అక్కడికి దగ్గరలో ఉన్న తన మిత్రుడు ఒకరు అనారోగ్యంతో ఉన్నందున వెళ్ళి అతనికి ప్రార్థన చేయటం మంచిదని ఈ వర్తమానికుడు తలంచాడండి. ఈ దైవజనుడు తలంచాడు. 2-3 పొలాలకు అవతల ఉన్న తన మిత్రుని పొలానికి కాలినడక మంచిదని భావించి మరి తన కారును మరియు తన కారులోనే తన తుపాకీని వదిలివేసి బయలుదేరాడు. కంచె దాటుకొని నడక ప్రారంభించాడు. అతడు నడుచుకుంటూ దైవ కీర్తనలు ఆలపించుచు ముందుకు సాగుచున్నాడు. అక్కడున్న ప్రమాదము, ఆ ప్రమాదకరమైన ఒక జంతువు ఆ దున్న ఉన్నదని ఒక బోర్డు గమనించకుండా వెళ్ళిపోయాడు. అక్కడ సైన్ బోర్డ్స్ పెట్టారు, ఇక్కడ ప్రమాదము, ప్రొహిబిటెడ్ ఏరియా, ఈ ఏరియాకి వెళ్ళకూడదు, ఎందుకంటే నిషేధిత ప్రాంతం ఇది, ఇక్కడ ప్రమాదకరమైన అడవి దున్నలు ఉంటాయి అని చెప్పడం జరిగింది. అయినా ఈ వ్యక్తికి ప్రార్థన చేయాలని తన మిత్రుడు ప్రార్థన చేయాలి, మిత్రుడి కొరకు ప్రార్థన చేయాలనేటటువంటి ఆతృతతో ఆ కారుని అక్కడ పెట్టి నడక మార్గమున బయలుదేరాడంట. కాబట్టి ప్రియులారా, అంతలోనే దున్న ఒకటి తన ముందు భీకరంగా మరి గీంకరించుకొనుచు పరిగెత్తుకొని తన వైపుకు రావటం చూసి స్టన్ అయిపోయాడు. విన్నారా? ఎందుకంటే అది చాలా పొగరబోతు దున్న. జెఫర్సన్విల్కి చెందిన బర్క్ అనే వాని యొక్క పందెపు గిత్త. అది చాలాసార్లు ప్రైజ్ సంపాదించింది. అయితే అది తన సంరక్షకున్నే చంపివేసినది. అంతకుముందు అది హాని చేసిన దున్నాయి ఉంది. అందువలన దాని యజమానుడు బర్క్ బహుగా గాయపడి దాన్ని అమ్మేశాడండి. కాబట్టి పిల్లరా, ఇప్పుడు ఆ దున్న ప్రవక్తకు ఎదురుగా వచ్చింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. దేవుని పిల్లలను దేవుడు కాపాడుకొనుటలో అశ్రద్ధ చేయడు. ఓకే, కాబట్టి పిల్లరా, బ్రెనహాం తన తుపాకీని కారులోనే వదిలేసినందున నిస్సహాయుడిగా అక్కడ నిలబడిపోయాడండి. స్టన్ అయిపోయాడు. ఇంకా తప్పించుకొనటానికి అవకాశమే లేకుండా పోయింది. ఇప్పుడు ప్రభువుని తలంచుకుంటున్నాడు. అప్పుడు అతనిలో భయం అనేది తొలగిపోయింది. అతని హృదయం దేవుని ప్రేమతో నిండిపోయింది. కనుక అతడు నోరు తెరిచి ఆ దున్నను చూస్తూ, దీనురాలకు దేవుని సృష్టి, నేను పొరపాటున నీ చోటులోనికి వచ్చి నీ ప్రశాంతతకు భంగం కలిగించాను. నీ హక్కును పరిరక్షించుకునే హక్కు నీకు తెలుసు. నాదే పొరపాటు. నేను ఆ హెచ్చరిక బోర్డుని గమనించలేదు. నన్ను క్షమించు. నేను ఒక దైవ సేవకుడిని. అనారోగ్యముగా ఉన్న నా మిత్రునికి ప్రార్థించటానికి వెళ్ళుచున్నానని దానితో చెప్పుచుండెను. లోకస్తులకు ఎంత వెర్రితనంగా ఉంటుందండి. కొన్ని సందర్భాల్లో దేవుని కార్యాల విషయంలో, దేవుని పని విషయంలో అలాగున మాట్లాడుటకు నేను ఎన్నడూ కూడా వెనుతిరగను. ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. మనం నమ్మితే దేవుడు కూడా తన కార్యాలను మన ఎదుట చేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనిస్తే మనం ఆలోచన చేస్తే అది ఒక వెర్రితనంగా ఉంటుంది. కాబట్టి అక్కడ దైవ సేవకుడు విషయాలు అక్కడ చెప్పాడు. అయినా అది ఉగ్రరూపంగా అతని వైపు రంకెలు వేసుకుంటూ దగ్గరికి వచ్చుచున్నది. అంతటా అతడు, యేసుక్రీస్తు నామంలో వెనక్కి వెళ్ళు, నీ చోట్లో పడుకొనుము అని చెప్పాను. ఆమేన్ లార్డ్. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనించాలి. వెంటనే ఆ పొగరుబోతు ఆ దున్న ఒక్క దెబ్బకే అతడికి 10 అడుగుల దూరంలో ఒకలాగా గందరగోళానికి గురై
అది స్ట్రగుల్ అయ్యి ఏం జరిగిందో అన్నట్టుగా విస్మయంతో అది వెనక్కి వెళ్ళిపోయింది. ప్రియులారా, మీరు దయచేసి గమనించాలి. నిజంగా దేవుడు ఇంకా ఉన్నాడు. దేవుడు తన కార్యాలను స్పష్టంగా చేసే దేవుడై ఉన్నాడని మీలో విశ్వాసాన్ని రేకెత్తించాలనేటటువంటి ఆశతో ప్రవక్త జీవితంలో జరిగిన, ప్రభు జీవితంలో జరిగినవి మనం చెప్తున్నాం, ప్రవక్త జీవితంలో జరిగినవి చెప్తున్నాం. అనేక మంది భక్తుల జీవితాల్లో జరిగినాయి, అపోస్తుల జీవితాల్లో జరిగినాయి. పలుమార్లు అల్పులమైన మా యొక్క పరిచర్యలు కూడా చిన్న చిన్న కార్యాలు జరిగాయి. కారణం అవి దేవుడు ఉన్నాడని నిరూపిస్తూ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనిస్తే దానియేలు సింహాల బోనులో వేసినప్పుడు మనం చూసాము, ఆ సింహాల నోర్లను బంధించినటువంటి దేవుడు. అలాగే ఈ గడియ వర్తమానికుని యొక్క పరిచర్యలో ఆ మూగ జీవము యొక్క పరిస్థితిని దేవుడు బంధించేశాడు. అది మీదికి రాకుండా దేవుడు ఆపేశాడు. అనగా ప్రకృతి దేవుని సేవకుని ద్వారా పలకబడిన దేవుని మాటకు లోబడింది. కాబట్టి ఇవన్నీ కూడా మరి వర్తమానాల్లో నుండి నేను మీకు చెప్తున్నాను. ఆమేన్ అనేటటువంటి వర్తమానంలో మరి ఈ విషయాలు మరి తెలియజేయబడ్డాయి. పేరా నెంబర్ 27 నుంచి 30 వరకు ఉంటాయి. కాబట్టి 55లో ప్రవక్త బోధించాడు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, చొక్కా మీద బ్రెన్హామ్ గారి ఎడమ చేయి గుర్తు. ప్రియులారా, దక్షిణాఫ్రికాలోని ఒక మీటింగ్లో ఆ కూటములకు 2 స్థానిక డచ్ సేవకులు హాజరయ్యారు. ఈ డచ్ రిఫార్మ్డ్ చర్చి దైవిక స్వస్థతలను నమ్మదు, ఆత్మ సంబంధమైన సంగతులను అంగీకరించదు. వాటికి వారు పూర్తి వ్యతిరేకులు. వేదిక మీద మరి దైవజనుడు బోధించుచుండగా వారిలో ఒకడు దాని విషయమై తీవ్రంగా వ్యతిరేకించాడు. బ్రెన్హామ్ బోధ విషయమై హేళనగా మాట్లాడాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు కాదండి ఇది, ఆనాటి నుండే 52లో జరిగినటువంటి విషయం ఇది. ప్రసంగించిన సందర్భంలో ప్రవక్త మాట్లాడుచూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ జరిగినటువంటి ఆ కార్యాలు మనం చూసినప్పుడు నేడు కూడా అలాంటి విమర్శకులు ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. దాని గురించి పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని లేదండి. కాబట్టి ఆ దైవదాసుడు బోధించుచుండగా వారిలో ఒకడు దాని విషయమై తీవ్రంగా వ్యతిరేకించాడు, హేళనగా మాట్లాడాడు. బ్రెన్హామ్ దెయ్యము చేత నింపబడిన వాడని, సోది చెప్పేవాడని, అతనికి దూరంగా ఉండమని కేకలు వేసుకుంటూ కూటం మధ్యలోంచి వెళ్ళిపోయాడండి. ప్రైజ్ ది లార్డ్. గమనించారా? అయితే మరొకడు బ్రెన్హామ్ చెప్పే వాటి విషయమై ఒప్పింపబడి వాటిని అంగీకరించాడు. కూటమి అనంతరం ఒప్పింపబడిన వాడు ఇంటికి వెళ్ళుచు మార్గ మధ్యములో వ్యతిరేకించిన తన మిత్రుని ఇంటి వద్దకు వచ్చి అతనితో చర్చించెను. ఆమేన్. కాబట్టి ఆ వర్తమానికుడగు బ్రెన్హామ్ ద్వారా దేవుడు అనుగ్రహించిన వర్తమానం నువ్వు తప్పక వినాలి అని అన్నాడు. అందుకు వ్యతిరేకించే ఆ వ్యక్తి అన్నాడు, ఓ అది నేను నమ్మను, అది ఒక దురాత్మ అన్నాడంట. కాబట్టి పిల్లలు మీరు గమనించాలి. అంతటా మరి నమ్మినవాడు అంటున్నాడు, అలాగైతే దురాత్మలు స్వస్థపరచగలవా? దురాత్మల ద్వారా స్వస్థత కలుగుతుందా అని అన్నాడు. కాబట్టి అందుకతడు స్వస్థపరచమని జవాబిచ్చాడు. వారు ఆ విధముగా చర్చించుకొనిచున్నారు. ఏదేమైనా బ్రెన్హామును నమ్మే ప్రసక్తి లేదని వ్యతిరేకి తేల్చి చెప్పాడు. ఆ వ్యక్తి చెప్పేశాడు. ఓకే. అంతటా మరి నమ్మిన వ్యక్తి అంటాడు, వారు మాట్లాడుకొనుచున్న చోట నుండి కొంత దూరం వెళ్ళి మరి వర్తమానికుని నమ్మకుండా నశించిపోతున్న తన స్నేహితుని కొరకు మోకరించి ప్రార్థించ మొదలుపెట్టాడు. అప్పుడు అక్కడికి ఒక సుడిగాలి వచ్చింది. అగ్నిస్తంభం అక్కడున్న పొదగుండా బయలు వెళ్ళెను.
ప్రభువు దూత అందులో నుండి నడిచి వచ్చి మోకరించి ప్రార్థించుచున్న అనుకూలుని యొక్క వెనుక ఉండి అతని భుజము పై చేతితో తట్టి, ఇప్పుడు తిరిగి వెళ్ళి అతనితో చెప్పుము అని. దయచేసి గమనించాలి. ప్రభువు దూత తట్టిన అతని తెల్ల చొక్కా మీద కాలిన మచ్చ ఏర్పడెను. అంతటా అతడు వెళ్ళి ఆ సంగతిని ప్రతికూలుడగు తన స్నేహితునికి వివరించి చెప్పాను. తర్వాత వారిరువురు కలిసి ఆ చొక్కా తీసుకొని బ్రెన్హాం యొద్దకు వెళ్ళిరి. వారు జరిగినదంతా అతడితో చెప్పినప్పుడు బ్రెన్హాం తన ఎడమ చేతిని తీసుకొని కాలిన మచ్చ ఉన్న ఆ చొక్కా మీద ఉంచెను. బ్రెన్హాం చేయి ఆ చోటున చక్కగా అమరియుండుట చూచి ఆ యొక్క వ్యతిరేకించిన వ్యక్తి ఆశ్చర్యం పొంది ఆ తర్వాత వర్తమానాన్ని అంగీకరించాడు. ఆయన ప్రవక్త అని అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి ఈ సంగతి మరుసటి రోజు దినపత్రికల యందు ప్రముఖముగా ప్రచురించబడినది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అద్భుత కార్యాలను బట్టి నేను మాట్లాడట్లేదు. దేవుడు తన వాక్యమును రుజువు చేసుకుంటున్నాడనే విషయాలు నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఇది నేను రికార్డ్ చేయటానికి చాలా ఇబ్బంది పడ్డాను. కారణం ఏంటంటే కొన్ని విషయాలు అపవాది బయటికి వెళ్ళనివ్వడండి. విమర్శించి నన్ను బలహీనపరిచి ఇలాంటివన్నీ కూడా ఆపేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. హర్ట్ అయ్యి నేను ఆగిపోతాను అనుకున్నాడు. కాదు, మరింత శక్తితో ఈ మెసేజ్ని నేను ముందుకు తీసుకెళ్తాను. అపవాది లేకపోతే మనలో ఉన్నటువంటి వారే ఎంతగా విమర్శించినా ఈ సత్యాన్ని, దేవుడు తన ప్రవక్త ద్వారా చేసిన కార్యాలని ఎంత కష్టమైనా సరే వివరించుట నా మీద దేవునికి ఆ దేవుడు మోపినటువంటి భారమని నేను ఎంచుకొనిచున్నాను. కాబట్టి తప్పక నేను వివరిస్తాను. ఆమెన్. కాబట్టి ప్రియులారా, ఇక మూడవ విశేషం ఏంటంటే గోడ మీద చేవ్రాత. ఇది అనగానే మనకు ఒకటి గుర్తొస్తుంది. అదేంటంటే దానియేలు గ్రంథంలో ఆ యొక్క అప్పటి కాలపు రాజును హెచ్చరించడానికి ఆ గోడ మీద వ్రాసినటువంటి రాత మనం చూడగలం. ఎందుకంటే బబులోను రాజు అయినటువంటి బెల్షెజర్ దేవుని పాత్రలలో ద్రాక్షారసం పోసి కల్మషం చేసినటువంటి సమయంలో దేవుని వ్రేలు వచ్చి గోడ మీద రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మినే టెకెల్ ఉపార్సిన్. కాబట్టి ఇదంతా మనకు బాగా తెలిసిన ప్రసంగాలు, చిన్నప్పటి నుంచి విన్నాం. నేను నిన్ను త్రాచులో తుయ్యగా నువ్వు తక్కువగా కనబడ్డావని. ఇలాంటి కార్యాలు ఈ గడియ వర్తమానికుని కాలంలో జరిగిన విశేషాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. ప్రియులారా, సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగివచ్చి స్వయంగా తన చేతి వ్రేలితో 10 ఆజ్ఞలు వ్రాసి ప్రవక్త అయిన మోషేకి ఇచ్చాడు. ప్రవక్త దానియేలు కాలంలో బబులోను రాజుకు బెల్షెజర్ తీర్పును అతని కన్నుల ఎదుటనే దేవుడు గోడ మీద వ్రాసెను. పాత నిబంధనలో 2 పర్యాయాలు స్వయంగా దేవుడు తన చేతితో వ్రాసిన ఆయన 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా దిగివచ్చి మతనాయకుల ఎదుట చూడండి నేల మీద ఆయన రాశాడు. యోహాను 8:6లో మనం చూడగలము. ఆమేన్. కాబట్టి మరి అదే దేవుడు 1961 జనవరి 8న ఆదివారం నాడు బ్రెన్హాం టబర్నికల్లో ఆయన ప్రకటన 4వ అధ్యాయం అనేటటువంటి ఆ వర్తమానాన్ని బోధించుచు ఆఖరిలో రోగుల కొరకు ప్రార్థించుచుండెను. అక్కడ సుమారు 350 మంది కూర్చొని ఉన్నారు. అందరూ చూస్తుండగానే అగ్ని స్తంభము ఆ దూత దిగివచ్చి బ్రెన్హాం బోధించిన 7 సంఘకాలముల వివరణను గోడ మీద వ్రాసెను. అప్పుడు శ్రీమతి విలియం డాచ్ గట్టిగా కేకలు పెట్టాను. సూపర్ న్యాచురల్ ది లైఫ్ ఆఫ్ విలియం బ్రెన్హాం, అధ్యాయము 82 పేజీ 37లో ఇవన్నీ కూడా
మరి నిక్షిప్తమై ఉన్నాయి. నేను ఊరికే చెప్పట్లేదు, ప్రతిదానికి రుజువు ఉన్నది. కాబట్టి గోడ మీద చేవ్రాత అనేది మరొక సందర్భంలో కూడా జరిగాను. డాక్టర్ లీవైల్తో బ్రెనహాం మాట్లాడుచున్నప్పుడు కూడా ఇది జరిగింది. బ్రెనహాంతో మాట్లాడి లీవైల్ ఇంటి నుండి బయటకు వచ్చుచుండగా గోడ మీద వాక్యము వ్రాయబడుట బ్రెనహాం గమనించి దానిని లీవైల్కి చెప్పాను. లీవైల్ కూడా దాన్ని కళ్ళారా చూచెను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దిస్ మెసేజ్ రుజువు చేయబడినటువంటి మెసేజ్. అందుకని దీన్ని నిక్షిప్తంగా ఉంచడం నాకు ఇష్టం లేక నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో మన మధ్య అద్భుత కార్యాలు ఏమయ్యాయి అనే విషయాలు కూడా కొన్ని నేను చెప్పాను, యూట్యూబ్లో ఉన్నాయి, మీరు చూడండి. ఈరోజు కూడా దేవుడు సమర్థుడే. ఎందుకనంటే తన వధువు ద్వారా పలికితే చేయటానికి ఆయన సిద్ధమే. కానీ ఆ శక్తి పొందుకోవటంలో అవిశ్వాసమును బట్టి, సందేహాలను బట్టి, ఈ కాలంలో ఉన్న పరిస్థితులను బట్టి మనము నమ్మలేకపోతున్నందున ఆ సూపర్ న్యాచురల్ మిరాకిల్స్ మనం పొందుకోలేకపోతున్నాం. అలాగని కేవలం అద్భుతాల మీద ఆధారపడమని చెప్పట్లేదు, కానీ వాక్యం రుజువు కావాలి. వాక్యం రుజువు కావాలంటే చిన్న స్వస్థతనే మనం అంగీకరించినప్పుడు, చిన్న అద్భుత కార్యాలే మనం చూడలేనప్పుడు, కొన్ని మిరాకిల్స్ మనం పొందుకోలేనప్పుడు ర్యాప్చర్లో ఎత్తబడతామనేటటువంటి విషయాలు, ఆ ర్యాప్చర్ ఫెయిత్ అనగా ఎత్తబడే విశ్వాసం మనకు ఎలా వస్తుంది? చిన్న విశ్వాసం మీదే మనం నమ్మకం లేనప్పుడు, చిన్న కార్యాలే మనం నమ్మలేనప్పుడు పెద్ద కార్యాలు నమ్మలేము. ఏమేన్? కాబట్టి పిల్లరా, ఇక నాలుగవది ఒక 2 చెప్పేసి నేను ముగిస్తాను. ప్రభు చిత్తమైతే మరికొన్ని నేను తర్వాత చెప్తాను. ఓకే, ఉప్పు నీరు మధురమాయను. రాయ్ రాబర్సన్ 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నప్పుడు 1950 జాన్యువరిలో టెక్సాస్ హూస్టన్లో అతడు మొదటిసారిగా బ్రెన్హాముని కలుసుకున్నాడు. తర్వాత అతడు తన కుటుంబంతో జెఫర్సన్విల్కి తరలివచ్చి పట్టణమునకు కొంచెం దూరంలో బ్రెన్హాం టెబర్నికలకు సమీపమున తన కొరకు ఒక ఇంటిని నిర్మించుకున్నాడు. పట్టణపు నీరు సరఫరా దొరకనందున ఇంటి ఆవరణములోనే అతడు ఒక బోరు వేయించుకొనెను. అయితే దాని నీరు త్రాగలేనంత ఉప్పగా ఉండెను గనుక అతడును మరియు అతడి భార్యయు ఈ విషయమై ఎంతో చింత నొందుచుండిరి. బ్రెన్హాం ఒకసారి వారి ఇంటిని దర్శించాడు. ఉప్పు నీటి సంగతిని వారు అతని దృష్టికి తీసుకొచ్చారు. అతడు ఆ నీటిని రుచి చూచి ఉప్పుగా ఉన్నందున దాని విషయమై ప్రార్థించమని వారికి చెప్పాను. 1-2 వారముల తర్వాత జెఫర్సన్విల్కి దగ్గరలో ఉన్న కానర్స్విల్ నందు జరుగు బ్రెన్హాం కూటములకు వారు సంఘ సభ్యులకు కొందరు మిత్రులతో కలిసి హాజరయ్యారు. అది వేసవి కాలం అయినందున కూటము 6 బయట జరుగుచుండెను. వారు చివరన కూర్చొని లౌడ్ స్పీకర్ల ద్వారా వాక్యం వినుచున్నారు. వేదిక మీద నుండి బ్రెన్హాం ఇలా చెప్పెను, సిస్టర్ రాయ్, నీ మీద అగ్నిస్తంభము వేలాడుచున్నది. మీ ఇంటి పంపు నీరు విషయమై బాధపడకండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని రుచి చూడండి. ఏమేం లార్డ్, అవి మధురముగా ఉంటాయని యెహోవా సెలవిచ్చుచున్నాడు. పలకబడిన మాట. కూటం అనంతరం వారెంతో ఆతురముగా ఇంటికి చేరుకొని వాటిని రుచి చూడగా అవి ఎంతో మధురముగా ఉండెను. ఓ మై గాడ్, ఎంత అద్భుతమైన దేవుడండి, ఎంత ఆశ్చర్యకరుడు ఆయన. తర్వాత కాలమందు వారు ఆ ఇంటిని వేరొకరికి అమ్మేశారు. దాని కొత్త యజమానుడు ఆ నీరు మధురముగా ఉన్నదని ధృవపరిచెను. అంతేకాదు ఆ చుట్టుప్రక్కల ఇళ్లల్లో ఉప్పు నీరు ఉండగా కేవలం ఈ ఇంటి నీరు మాత్రమే ఎల్లప్పుడూ మధురముగా ఉండెను. ప్రవక్త మోషే కాలమందు మారాను మధురంగా మార్చడం జరిగింది. ప్రవక్త ఎలీషా కాలంలో చేదు నీటిని మధురంగా మార్చడం జరిగింది. ఈ గడియ వర్తమానికుని కాలమందు కూడా అలాంటి కార్యము జరగటం చాలా గొప్ప విషయము. ప్రైజ్ ద లార్డ్.
అలాగే మరొక చిన్న విషయాన్ని చెప్పేసి ఈ దినము ఈ యొక్క విషయాలు నేను క్లోజ్ చేస్తాను. ప్రభు చిత్తమైతే దీన్ని కంటిన్యూస్గా మరికొన్ని వీడియోస్ నేను మీకు ఇస్తాను, మీరు వినండి. ఓకే. సో ప్రియులారా, కందిరీగలు తిరిగి తన గూటికి చేరుకున్న విషయమో. ఈ గడియ వర్తమానికుడు ఒకసారి తన ఇంటి వెనుక ఉన్న భాగమందు తోటలో పని చేయుచున్నాడు. కంచె మూలలో కందిరీగల గూడు ఉన్నందున ఆ విషయాన్ని మర్చిపోయి వాటి గూడులోనికి వెళ్ళి గడ్డి కోసే కొడవలని గట్టిగా దాని వైపు నెట్టాడంట. వెంటనే అవన్నీ కూడా ఒక్కసారిగా లేచి అతని చుట్టూ జుమ్మని కమ్ముకున్నాయి. అవి ఎంతో భయంకరమైనవి. అప్పుడు అతడు వాటితో, ఓ దేవుని యొక్క చిన్న ప్రాణులారా, పొరపాటున నేను మీ గూటిని కదిలించి తిని నన్ను మన్నించండి, మీకు ఏ హాని చేయను, మీ గూటికి మీరు తిరిగి పొండి అని చెప్పాను. వెంటనే అవి 4-5 సార్లు మరి ఆ చుట్టూ తిరిగిన తర్వాత తిన్నగా గూటిలోకి వెళ్ళి అవి చేరుకున్నాయి. వాటిలో ఏ ఒక్కటి కూడా దైవజనునికి కొంచెము కూడా హాని చేయలేదు. 11వ ఆజ్ఞ అనేటటువంటి మెసేజ్లో 26-27 పేరాల్లో ఈ విషయం ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ ఇది ఒక్కసారిగా నేను మరి చెప్పలేను. కానీ కొన్ని ఎందుకంటే ఒకేసారి అన్నిటినీ చెప్పుకుంటా వెళ్ళటం సాధ్యం కాదు. ప్రభు చిత్తమైతే మరిన్ని విషయాలు నేను తర్వాత మీకు తెలియచేస్తాను. కాబట్టి ఫాలో అవుతూ ఉండండి, తెలుసుకోండి. మరింత సమాచారం కోసం మమ్మల్ని సంప్రదించండి. ప్రభు చిత్తమైతే మరి మీకు కావలసిన పూర్తి సమాచారాన్ని ఈ వర్తమానం గురించి మేము అందిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలనైనా. కొంత సమాచారము నీ బిడ్డలకు ఇవ్వాలని ఆసక్తితో కొన్ని విషయాలు నేను చెప్పాను ప్రభువా. మరి కొందరికి ఇది అభ్యంతరంగా ఉండొచ్చు, కొందరికి ఇది ఆటంకంగా ఉండొచ్చు. మాకైతే నీవు చూపిన ఈ మార్గంలో మేము వెళుచున్నాం. కొంత తెలియచేయాలని ఆతృత మాలో ఉన్నందున మేము తెలియజేస్తున్నాం ప్రభువా. నీ కృప చూపండి నాయన. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా నీ కృపను చాటుచున్నారు ప్రభా. ఇది వివరించడానికి మీరు నాకు ఇచ్చిన కృపను నేను వినియోగించుకుంటున్నాను నాయన. సహాయం చేయమని ప్రభా. ఎవరికది ఆసక్తిని రేపాలో వారికి రేపాలి ప్రభా. ఈ వర్తమానమును వినటానికి నీవు ప్రత్యేకించబడిన నీ ప్రజలు ఎవరైనా ఉన్నట్లయితే నాయన, వారిని ఇది తాకునుగాక. ఈ వర్తమానం వారిని తాకునుగాక, వారు ఆకర్షించబడుదురుగాక ప్రభా. నిన్న నేడు నిరంతరము మారని దేవుడవు ప్రభువా. ఆనాడు ఉన్న నీవు ఈనాడు కూడా ఉన్నావు నాయన. ఎందుకంటే వధువు నీకు ఇష్టమైనది నాయన. వధువు అంటే నాయన కేవలం తండ్రి అది ఒక పదార్థం కాదు, కానీ నాయన అది ఒక మాస్టర్ పీస్ నాయన. నీలో భాగమై ఉన్నది, నీ స్వంతమై ఉన్నది ప్రభువా. నీ వధువు ద్వారా కూడా నువ్వు ఎన్నో కార్యాలు చేస్తావు. అందుకంటే ముఖ్యముగా ప్రభా, మధ్యాకాశానికి కొనిపోబడుటకు తగిన సిద్ధపాటునిచ్చే దేవుడవు నాయన. వర్తమానాలు ఎవరైతే వింటున్నారో నిశ్చయంగా వారు ఆశీర్వదించబడటానికి నీ కృప చూపండి నాయన. నీ ఆత్మకార్యాలు జరిగించండి. విమర్శించి వారిని కూడా క్షమించండి, వారిని కూడా దీవించు ప్రభువా. ఎందుకంటే మేమేం చెప్పలేం నాయన. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. ఆమెన్.